నీతో ఉన్నవారు అనగలుగుతున్నారా వీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి అని? ఎలాగా అనగలుగుతున్నారా? వీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి అని చెప్పగలుగుతున్నారా? ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? నీ క్రియ వారికి కనబడితే చెప్తారు. అర్థమవుతుందా? అబద్ధం ఆడలేరండి వీళ్ళు, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నారు. దొంగతనం చేయరండి వీరు, దేవుణ్ణి నమ్ముకున్నారు. దొంగ సంతకం పెట్టలేరండి, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ తప్పుడు సాక్ష్యం చెప్పలేరండి, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నారు. తప్పుడు పని చేయలేరండి, దేవుణ్ణి నమ్ముకున్నారు. అర్థమవుతుందా? అని చెప్పకపోతే నీ భక్తి ఈ లోకానికి వ్యర్థము, దేవుడికి అవసరం లేదు నీ భక్తి. అర్థమైందా? మాటలు అర్థమవుతున్నాయా? నాకు అర్థమవుతున్నాయని వాళ్ళు గట్టిగా చెప్తారా? నాకు భయం వేస్తుంది అంత సీరియస్గా ఉంటే. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ నుండి దేవునికి కావలసింది ఏంటి? నీ డబ్బు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ ఆస్తి కాదు, నీ యొక్క బంగారం కాదు, నీ ఇళ్ల స్థలం కాదు, నీ పై మాటలు కాదు. మరేం కావాలి? ఏం కావాలంటే నీ క్రియలు కావాలంట. నీ క్రియలు కావాలంట దేవునికి. మనుషులకు నీ క్రియలు కావాలంట. అర్థమైందా? సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ప్రగల్భాలు పలకొచ్చు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మంచి దేవుడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు, దేవుడు వచ్చేస్తాడు. పక్కెళ్ళిన తర్వాత నా బతుకు భయంకరంగా ఉందనుకో, ఆ మాటలు ఏమైపోతాయి? అర్థమైందా? నా మాటలు కాదు మనుషులకు కావాల్సింది, నా మాటలు కాదు దేవుడికి కావాల్సింది. ఏం కావాలా? నేనేం మాట్లాడుతున్నానో ఆ క్రియ అక్కడ చేసి చూపించాలా, ఆ పని అక్కడ చేసి చూపించాలా. అర్థమైన చేతులు పైకెత్తి చెప్పట్లు కొట్టాలా. జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందుతూ ఉన్న నిన్ను నీ యొక్క మాట విధానము చూస్తారు ప్రజలు. ఏం చూస్తారు? నీ వే ఆఫ్ టాకింగ్, మాట విధానము చూస్తారు. అర్థమవుతుందా? నీ నడకను చూస్తారు ప్రజలు. అర్థమవుతుందా? నీ ప్రవర్తన చూస్తారు ప్రజలు. నీ చూపును చూస్తారు ప్రజలు. నీ ఆలోచన చూస్తారు ప్రజలు. నీ క్రియ మనుషులు చూస్తున్నారు. మర్చిపోవద్దు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా? వినండి. అది మంచి క్రియ అయితే దేవుడి నామం కనపరచబడుతుందంట. అది దేవునికి అంగీకారం కందనుకో దేవుడి నామం అవమానపడుతుందంట. అంటే నీ క్రియ ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ నడక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవునికి ఘనత అయినా కలుగుతుంది, దేవునికి అవమానమైన కలుగుతుంది. రెండు విషయాలు ఏదో ఒకటి జరగాల. ఈరోజు నువ్వు పరీక్షించుకో ఏం జరుగుతుందని. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా వైపు చూడండి. ఉదాహరణకు నేను పాస్టర్ గారిగా స్విచ్ ఆఫ్ చేయి. నేను పాస్టర్ గారిగా, వినండి జాగ్రత్తగా, నా వైపు చూడండి. నేను పాస్టర్ గారిగా నా ప్రవర్తన, నా నడక, నా చూపు, నా మాట విధానము, నా క్రియ అన్నీ గమనిస్తున్నారా లేదా? మీరు గమనిస్తారా? గమనించరా? గుడ్డోళ్ళు మీరు ఏమైనా గమనిస్తారా? ఒకటి కాదు, 100 గమనిస్తారు, 100% గమనిస్తారు. అర్థమవుతుందా? గమనిస్తారు. లోకం గమనిస్తుంది, లోకమంతా గమనిస్తుంది. నేను నడిచి వెళ్తే సమాజం గమనిస్తుంది. అంతకంటే ఎక్కువగా విశ్వాసాలు గమనిస్తున్నారు. గట్టిగా చెప్పండి. నేనే మీకు అంగీకారంగా లేకపోతే, నా నోటు నుంచి గరుకైన మాటలు మీకు వస్తే మీరేమంటారు? నేను పనసపండు ఒలిసి పళ్ళులో పెట్టినట్టు మాటలు చెప్పాను అనుకో, బయటికి వెళ్ళేమంటారు? నా దగ్గర అనలేకపోవచ్చు, ఎందుకంటే కొంచెం భయం అని. బయటికి వెళ్ళేమంటారు? ముందు ఆయన మారమని అంటాడు. అర్థమవుతుందా? ముందు ఆ మాటలు చెప్పే పాస్టర్ని మారమని బయటికి వెళ్ళి అంటారు. అంటారా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా? ఎందుకంటారు? ఎందుకంటే నేను ఒక పాస్టర్ గారుగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ మాదిరిగా నా క్రియ ఉండాలి. ప్రియులారా, నేను రావడం గమనిస్తున్నారు, నేను కూర్చోవడం గమనిస్తారు, నా వే ఆఫ్ టాకింగ్ గమనిస్తున్నారు, నా మాట విధానం గమనిస్తున్నారు, నేను ప్రసంగం చేయడం గమనిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇందులో ఏదైనా తేడా వచ్చిందనుకో ఏమంటారు తెలుసా? అది మార్చుకోవాలి పాస్టర్ గారు, మీరు అలాగ మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు పాస్టర్ గారు. అలాగే లోకమంతా నిన్ను ఎరిగిన వారు, నీతో కూడా ఉన్నవారు, నీ కొలీగ్స్, నీ భర్త, నీ భార్య, ప్రతి విషయంలో నిన్ను చూస్తూ ఇది మార్చుకోవాలి, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా కూర్చోకూడదు, నువ్వు ఇలాగ ఈ విషయాలు చేయకూడదు నువ్వు అని ప్రతి విషయము గమనిస్తూ ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ఏది మార్పు ప్రభునందు ప్రియమైన వారా. అర్థమవుతుందా? నన్ను మీరు ఎలాగైతే గమనిస్తున్నారో లోకము ఒక విశ్వాసగా నిన్ను గమనిస్తుంది. నువ్వు నడిచి వెళ్తున్నప్పుడు
ఒకవేళ మీరేమనుకోకపోతే నేను క్యాట్ వాక్ చేశాను అనుకోండి దీని మీద, ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? ఒక వ్యంగ్యంగా ఏదైనా చేశాను అనుకోండి, ఏమంటారు? ఇదేంటండి ఇలాగైంది, ఇలాగ చేస్తున్నారు ఈయన అని కొంతమంది పరిశుద్ధ జీవితం కలిగిన వాళ్ళు చర్చ మానేస్తారు అంతే. ఎందుకంటే అక్కడికి వెళ్ళబుద్దేట్లే. అంటే నేను ఒక పిక్చర్ వచ్చింది మీ యొక్క మనసులోకి, నేనంటే ఏంటో ఒక పిక్చరు వచ్చింది. నేను ఎన్ని తీపి కబుర్లు చెప్పినా, మంచి కబుర్లు చెప్పినా వారి హృదయంలోకి ఏమైపోయింది? అది మైండ్లోకి వెళ్ళిపోయింది అంతే. ఆ మనసు నన్ను చూడగానే అది మైండ్లోకి వస్తుంది అంతే. ఇంకా నేను ఎన్ని చెప్పినా నా మాటలు వినరు, వెళ్ళిపోతారు అంతే. అలాగైతే ఒక విశ్వాసగా నీ చుట్టూ ఉన్న లోకం నేను గమనించట్లేదా? నేను మారు మనసు పొందిన వ్యక్తివని ఏదో చెప్పుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, అవన్నీ నీ వ్యక్తిగతమైనది. లోకము నీ చుట్టుపక్కల ఉన్నవారు ఏం గమనిస్తున్నారో తెలుసా? నిన్ను ఏం గమనిస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నారో తెలుసా? నీ క్రియ చూస్తున్నారు. ఏంటండి అంతరాశిగా చూస్తుంది ఆవిడ? ఏంటంటే అంతరాశిగా మాట్లాడుతుండే ఆయన అంటే అర్థం ఏంటి? మాట్లాడకూడదు. వాళ్ళ అర్థం ఏంటనమాట, అలా చేయకూడదు, అలాగ ఉండకూడదు. ఎలాగుండాలి? సాఫ్ట్నెస్ కావాలండి. దేవుడిని నమ్ముకునే వాళ్ళంటే దేవుడిని నమ్ముకుని అలా నడవకూడదండి, దేవుడిని నమ్ముకుని అలా చూడకూడదండి, దేవుడిని నమ్ముకునే వాళ్ళు అలా మాట్లాడకూడదండి, దేవుడిని నమ్ముకుని అలా గొడవ పెట్టకూడదండి. వాళ్ళే చెప్తున్నారు. అర్థమవుతుందా? అలాగైతే ఎలాగ బ్రతుకుతున్నావు నువ్వు? అలాగైతే మనుషులే అలాగ కోరుకుంటే దేవుడు ఇంకెంత కోరుకుంటున్నాడు నిన్ను? అర్థమైందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? కాబట్టి నేను స్టేజ్ మీద నిలబడుతుంటే ఈ లోకమంతా అయితే విశ్వాసులు అందరూ 100 సార్లు నన్ను చూస్తున్నారు. నా డ్రెస్ కోడ్ను చూస్తారు బాహ్యంగా. దానికంటే ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే నా క్రియను చూస్తారు. చూసి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ సత్క్రియలను ఏం చేస్తున్నట్టు వాళ్ళు? మళ్ళీ చదవండి అన్నమాట.